ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 28వ అధ్యాయము సామెతల గ్రంథంలో నుండి చదువుకుందాం. దయచేసి వీలున్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎవడునూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గల వారి చేత దాని అధికారము స్థిరపరచబడును. బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగుడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. దుష్టులు న్యాయమెట్టిదైనను గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు. తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునువాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాని కూడబెట్టును. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు. ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని. వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును. ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరుగెత్తుచున్నాడు. ఎవరునూ అట్టివానిని ఆపకూడదు. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును. మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. తన పొలము సేద్యము చేసుకొను వానికి కడుపు నిండా ఆ అన్నము దొరుకును. వ్యర్థమైన వాటిని అవలంబించు వారికి కలుగు పేదరికము ఇంతింత కాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చెయ్యును. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకొనువాడు నశింపజేయు వానికి జతగాడు. పేరాస గలవాడు కలహము రేపును. యెహోవాయందు నమ్మిక ముంచువాడు వర్ధిల్లును. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు. జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. బీదలకిచ్చువానికి లేమి కలుగదు. కన్నులు మూసుకొను వానికి బహుశాపములు కలుగును. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు. వారు నశించినప్పుడు నీతిమంతులు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ఎవడునూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేవుని యొక్క మాటలను మనం ఆలకిస్తున్నప్పుడు మన హృదయాల్లో ఉన్నటువంటి దుష్టత్వం మరి ఎవరు చెప్పకుండానే వాక్యము వింటున్నప్పుడే మన హృదయాల్లో ఎంతో దుష్టత్వం మనం కూడగట్టుకొని ఉంటూ ఉంటాం. ఆ దుష్టత్వం అంట ఎవరు తరమకుండానే పారిపోతుందంట. దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉంది.
సహోదరులారా, మన హృదయంలో ఎన్నో పాపాలు దాగి ఉన్నాయి. వాటిని మన హృదయంలోనే మనం ఉంచుకుంటే ఎప్పటికీ మనం పిరికివారమే, ఎప్పటికీ కూడా మనము మరి దేవుని ఎదుట నిలవబడలేనటువంటి వారం. దుష్టత్వం మన హృదయంలో ఏమాత్రము ఉండకూడదు. ఎప్పుడైతే దేవుని మాటలను మనము ఆలకించి ఆయన సన్నిధిలో మనము క్షమాపణను వేడుకుంటామో, ఆయన సన్నిధిలో పాప క్షమాపణను మనం పొందుతామో, మన యొక్క మనస్సాక్షి, మన హృదయము నిర్మలంగా ఉంటుంది. మనలను ప్రభువు నీతిమంతులుగా తీర్చిదిద్దుతారు. నీతిమంతులట సింహము వలె ధైర్యముగా ఉంటారు. అప్పుడు నీవు దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా ధైర్యముగా నిలవబడతావు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తుంది. ఎంతకాలము పాపాన్ని ఒప్పుకోకుండా మన జీవితంలో మనం కొనసాగుతామో మనము ధైర్యవంతులుగా ఉండలేమండి. మనము సింహము వలె ధైర్యముగా ఎంత మాత్రం కూడా ఉండలేము. ప్రతి విషయానికి భయపడాలి. కాబట్టి దేవుని మాటలకు చోటిద్దాం. దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని విడిచిపెడదాం. దేవుని సన్నిధిలో క్షమాపణను వేడుకుందాము. 2వ వచనం, దేశస్థుల దోషము వలన దాని అధికారులు అనేకులగుదురు. బుద్ధి జ్ఞానములు గలవారి చేత దాని అధికారము స్థిరపరచబడును. ఎక్కువ నేరాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయో అక్కడ ఎక్కువ న్యాయాధికారులు మరి బయలుదేరుతూ ఉంటారు. మరి నేరాలు లేకుండా మరి దేశం లేదండి. విపరీతమైనటువంటి నేరాలు దేశంలో పెరుగుతున్నప్పుడు న్యాయస్థానాలు, న్యాయవాదులు, న్యాయాధికారులు ఖచ్చితంగా అనేకులుగా అవుతూ ఉంటారు. 3వ వచనం, బీదలను బాధించు దరిద్రుడు ఆహార వస్తువులను ఉండనీయక కొట్టుకొని పోవు వానతో సమానుడు. మరి ఎవరైతే బీదలను బాధిస్తారో ఆ బీదల యొక్క శాపం వారికి ఖచ్చితంగా తగులుతుందండి. వారి యొక్క ఆవేదన దేవుడు ఆలకిస్తాడు, వారి మొర దేవుడు ఆలకిస్తాడు. ఆ దరిద్రుడంట మరి కొట్టుకొని పోతాడు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. 4వ వచనం, ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడుచుందురు. ధర్మశాస్త్రమును అనుసరించువారు వారితో పోరాడుదురు. ఇక్కడ ఇద్దరు మనుషులు మనకు కనబడుతున్నారు. ధర్మశాస్త్రాన్ని తోసివేసిన వారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు. అనగా దేవుని యొక్క వాక్యాన్ని తోసివేసిన వారు ఒక గుంపు, మరి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేది ఒక గుంపు. ఎవరైతే దేవుని వాక్యాన్ని తోసేస్తారో వారంట దుష్టులతో సహవాసం కడతారు. మరి లోకానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారిని పొగుడుతూ వారితో సహవాసం చేస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించిన వారు మాత్రం ఎప్పుడు కూడా అలాంటి దుష్టులతో పోరాడుతూనే ఉంటారట. వారితో ఏమాత్రం కూడా సహవాసాన్ని చేయటానికి ఇష్టపడరు. 6వ వచనం, వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి. వంచకుడై ధనము సంపాదించిన వాడు అంటే మోసంతో నీవు సంపాదించినది ఎప్పటికైనా నీ దగ్గర ఉండదు, అది ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మనకు అనిపిస్తుంది వారు ఎంత మోసం చేసి ఎంతో ధనాన్ని సంపాదిస్తున్నారు, యథార్థంగా ఉండి మాకేమీ సుఖం లేదు, మన నీతి వ్యర్థమని కొన్నిసార్లు మనము బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, వంచనతో సంపాదించినటువంటి ధనము ఎప్పటికీ నిలవదు, అది ఏదో ఒక సమయాన్న ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోతుంది. నీవు యథార్థంగా బ్రతుకుతున్నావా? అయితే నీవు దరిద్రుడైనప్పటికీ కూడా, నీవు పేదవాడైనప్పటికీ కూడా నీవు ధనవంతుడివే, నీవు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివే, నీవు ధన్యుడివే అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ధనము కంటే యథార్థత చాలా గొప్పది అని ఈ వచనం మనతో మాట్లాడుతూ ఉంది. 8వ వచనం, వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించు వాని కొరకు దాని కూడబెట్టును. ఎవరైతే దరిద్రులను కరుణిస్తారో దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా సహోదరులారా, మరి దోచుకునేటువంటి వారిగా మనం ఉండకూడదు. దరిద్రులను, పేదవారిని కనికరించే వారిగా మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క దీవెనలను మనము పొందుకోగలుగుతూ ఉంటాము. 10వ వచనం, యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందురు. ఎవరైతే మరి దుర్మార్గతను అనుసరిస్తున్నారో వారంట తాము తవ్విన గుంటలో వారే పడిపోతారట.
యథార్థవంతులైతే మేలైన దానిని స్వతంత్రించుకుంటారు. యథార్థవంతులు ధన్యులని చూసాము. వారికి మేలైనది అంటే ఈ భూమి మీద మేలైనది ఏది కూడా లేదండి. ఈ భూమి మీద కూడా దేవుడు అన్ని వారికి అనుగ్రహిస్తాడు, తుదకు వారికి జయాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద వారికి మేలైనది దొరికినా దొరకకపోయినా కానీ నిత్యత్వం మాత్రం వారికి తప్పకుండా దొరుకుతుంది, పరలోకం మాత్రం వారికి తప్పకుండా దొరుకుతుంది అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. 11వ వచనం, ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని, వివేకము గల దరిద్రుడు వానిని పరిశోధించును. ఐశ్వర్యవంతులు తమ యొక్క ఐశ్వర్యాన్ని చూచి అహంకారంతో మాట్లాడుతూ ఉంటారు. వివేకము కలిగినటువంటి పేదవారంట వారిని చూస్తారు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆగియుందురు. దుష్టత్వం కలిగినటువంటి మనుషులు గనక నాయకులైతే ఆ ప్రజలందరూ కూడా బాధించబడతారు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 13వ వచనం, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. ప్రతివాని యొక్క మనస్సు ఎలా ఉంటుంది? మానవుని యొక్క మనస్సు అంటే ఎదుటివాని యొక్క తప్పులను బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎదుటివారి యొక్క అతిక్రమాలని బయట పెట్టడానికి మరి ఇష్టపడుతూ ఉంటారు. కానీ తమ యొక్క అతిక్రమములను ఒప్పుకోవటానికి ఏ మనిషి కూడా మరి ఇష్టపడడు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎవరు చేసిన అతిక్రమములను వారు ఒప్పుకోవాలి. ఎవరి యొద్ద ఒప్పుకోవాలి? ఎవరు నీతిమంతులు కాదు, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయన ఎదుట మనము చేసిన తప్పిదాలను అతిక్రమములను మనము ఒప్పుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి. మరి వాటిని ఎప్పుడైతే మనం ఒప్పుకొని విడిచిపెడతామో దేవుని యొక్క కనికిరాన్ని మనం పొందుతాం, నిత్యత్వాన్ని మనం పొందుతాం. దానికంటే ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మన హృదయం శాంతితో సమాధానముతో నింపబడుతుంది. మనం అతిక్రమాలను పాపాలను హృదయంలోనే పెట్టుకొని దాన్ని పెంచి పోషిస్తూ ఉంటే ఆ హృదయం ఎప్పుడు కూడా శాంతి సమాధానంతో ఉండదండి. ఎప్పుడు కలవరం, ఎప్పుడు మన హృదయంలో ఒక పాపమును గూర్చినటువంటి వేదన, ఏదో శాంతి సమాధానం ఉండదు. హృదయం కోపంతో నిండిపోతూ ఉంటుంది. అంటే పాపము నీ హృదయంలో ఉంటే అది నిన్ను శాంతిగా ఉండనివ్వదు. అందుకనే అతిక్రమాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మన హృదయంలో తెలియని శాంతి, తెలియని సమాధానము మన హృదయంలోనికి వస్తుందట. 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. ఎవరైతే దేవుని యొక్క వాక్యము పట్ల భయాన్ని కలిగి ప్రవర్తిస్తారో వారు ధన్యులవుతారు. దేవుని యొక్క వాక్యానికి అవిధేయతను చూపించేటువంటి వారు, దేవుని మాటను ఇష్టపడకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నటువంటి వారంట ఎప్పటికైనా కీడులో పడతారు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి పరిగెత్తుచున్నాడు, ఎవరునూ అట్టి వానిని ఆపకూడదు. నిర్దోషులను మరణము నుండి మనము తప్పించాలి. మరి నిరపరాధులను చంపినటువంటి వారిని మాత్రం మనము ఆ శిక్షకే అప్పగించాలి. వారిని మనము తప్పించకూడదు. ఎందుకంటే వారు నిరపరాధుల యొక్క రక్తాన్ని ఒలికించారు కాబట్టి అని ఈ వచనం మనకు తెలియచేస్తూ ఉంది. అలాగనే 20వ వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు. ఎవరైతే నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతారో వారికంట దేవుని నుండి మెండైన దీవెనలు కలుగుతాయంట. ధనవంతులు అవటానికి మరి ఆతురపడేవారు అంటే లంచాలను తీసుకొని అన్యాయం చేసి ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆశ ఎవరికైతే ఉంటుందో వారు ఖచ్చితంగా దేవుని చేతిలో, మనుషుల చేతిలో శిక్ష అనుభవించకపోయినా దేవుని చేతిలో మాత్రం ఖచ్చితంగా వారు శిక్ష అనుభవిస్తారు. అలాగని 24వ వచనం, తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునివాడు నశింపచేయువానికి జతగాడు. తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ రుణస్థులమే. వారి యొక్క రుణాన్ని మనం ఎప్పుడు అసలు ఎంత చేసినా కూడా వారి రుణాన్ని మనం తీర్చలేము. వారు ఏదైనా కూడబట్టుకున్నటువంటి ధనము కావచ్చు, వారి వెనకాతలు ఉన్నటువంటి స్వాస్థ్యము కావచ్చు, అది బలవంతంగా దాన్ని దోచుకొని తప్పు కాదు, ఇది నాకు రావాల్సిన ఆస్తి అని
కొందరు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఎప్పుడు కూడా నీ తల్లిదండ్రుల యొక్క సొమ్మును నీవు దోచుకోవద్దు. వారు ఇష్టపడి వారు నీకు ఇచ్చేంత వరకు కూడా నీవు సహనంతో ఓర్చుకోవాలే తప్ప వారికి ద్రోహాన్ని నీవు చేయకూడదు. అది ద్రోహం చేసి ఇది నా హక్కు అని అసలే చెప్పకూడదు. అది మహాపాపము అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. అలాగని 25వ వచనాన్ని చూసినట్లయితే, పేరాస గలవాడు కలహము రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. పేరాస అంటే తృప్తి చెందకపోవటం, తృప్తి ఉండదు కొందరు మనుషులకు ధన సంపాదన మీద. అలాంటి మనుషులు కలహాన్ని రేపుతారట. యెహోవా యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు వర్ధిల్లుతారు. అలాగునే 27వ వచనం, బీదలకిచ్చు వానికి లేమి కలుగదు, కన్నులు మూసుకొను వానికి బహు శాపములు కలుగును. ఎవరైతే దాతృత్వాన్ని కలిగి ఉంటారో వారికి ప్రతిఫలంగా దేవుడు వారికి గొప్ప దీవెనలను అనుగ్రహిస్తాడట. ఈ మాటల ద్వారా మనము హెచ్చరించబడ్డాము. సరిచేసుకుందాం. దేవుని మాటలను మనము విన్నాము గనుక ఈ మాటలను బట్టి మనము నడుచుకుందాం. మనకు తెలియకుండా ఒకవేళ తప్పు చేస్తే క్షమాపణ ఉంటుందేమో, కానీ దేవుని యొక్క వాక్యము మనకి విడమర్చి దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు దానిని మనము తృణీకరించే వారిగా ఉండకూడదు. దేవుని వాక్యం ఏ సత్యాన్ని అయితే మనకు చూపిస్తుందో ఆ సత్యాన్ని బట్టి మనము ముందుకు నడుద్దాం. నిత్య జీవానికి వారసులుగా మారదాం. పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ఈ యొక్క ప్రభువా నా తండ్రి నాయన, అయా ఉదయకాల సమయంలో నీ మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలను. అయా, నీ యొక్క సన్నిధానంలో నా తండ్రి నాయన మేమందరము కూడా నాయన వినయమును, భక్తిని, విధేయతను కలిగి నాయన జీవించడానికి కృప చూపించండి. తల్లిదండ్రుల విషయంలో నాయన మేము ప్రవర్తించవలసినటువంటి తీరును నాయన అయా ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు బోధించారు నాయన. దాని ప్రకారంగా నాయన మేము జీవించడానికి సహాయమును చేయండి. ధనము సంపాదించుట కంటే నాయన యథార్థత గొప్పదని మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి నాయన. అయా పాపము లేని హృదయమును కలిగి నీతిమంతులుగా మేము తీర్చబడి సింహము వలె ధైర్యముగా ఉండటానికి మీరు కృప చూపించండి. పాపమును విడిచి నా తండ్రి నాయన అయా యథార్థమైనటువంటి నాయన భక్తి జీవితాన్ని మేము చేయనట్లుగా కృప చూపించమని ఈ మాటలను విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని కూడా నాయన నీ కృపలతో వర్ధిల్లపరచండి. వారిని దీవించండి నాయన. ఈ దినమంతా నాయన మా అందరికీ మేలుకరంగా ఉండటానికి సహాయమును చేయండి. నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండటానికి సహాయం చేయండి అయ్యా. నీ రాకడ సమీపముగా ఉందయ్యా. అనేకులు నీ రాకడకు నా తండ్రి నాయన సిద్ధపడటానికి అయా మేము సిద్ధపడటానికి, అనేకులను సిద్ధపరచటానికి మీరు కృప చూపించండి దేవా. నీ నామమునకు అపకీర్తి కలుగు చేసేవారిగా కాక నీకు కీర్తిని తెచ్చేటువంటి బిడ్డలుగా అయా నా తండ్రి నాయన అయా ప్రభువా నా తండ్రి మేమందరము కూడా నీ మాటకు లోబడుతున్నాయన. నీవు తండ్రివి, నీ కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న మేము నాయన యథార్థమైన మార్గమును ఎంచుకొని నీ వాక్యము బోధిస్తున్నటువంటి మంచి మార్గంలో నాయన మేమందరము నడుచుటకు కృప చూపించమని దేవా. ఎందరూ అక్కరలను కలిగి అవసరతలను కలిగి ఈ దినము ఎలా నడవాలో అని ఆలోచిస్తూ ఉన్నారో అట్టి వారందరినీ నీ హస్తాలకు అప్పగిస్తున్నాను ప్రభా. ప్రతి భయమును తొలగించండి, ధైర్యమును వారి గుండెల్లోనికి మీరు పంపించండి నాయన. అయ్యా వారు నడవవలసిన మార్గాన్ని మీరు బోధించండి. ఆలోచనకర్తగా మీరు ఉండండి. ఉన్నత ఉద్దేశాలను వారి పట్ల మీరు నెరవేర్చండి నాయన. నీ సహాయము మాకెంతైనా అవసరం తండ్రి. నీ కృపలతో మమ్మల్ని వర్ధిల్లపరిచి అయా మీరే మహిమయు ఘనతయు ప్రభావమును పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.